హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేనైతే పాలకూర మిల్ మేకర్ కర్రీ అయితే చేయబోతున్నానండి. నేను చెప్పే విధంగా అయితే ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. నేను ముందైతే పాలకూర అండ్ ఆనియన్స్ అండ్ చిల్లీస్, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి రిబ్బలు అయితే రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 5 నిమిషాలు అయితే మిల్ మేకర్లు అయితే ఉడికించుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు అయితే వేయండి. నెక్స్ట్ ఒక 1 స్పూన్ జీలకర్ర అయితే వేయండి. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అయితే ఇందులో వేయండి. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు వేయండి. వేసి ఇది ఒక 5 మినిట్స్ అయితే బాగా వేయించుకోండి. వేయించుకొని బాగా వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర అయితే ఇందులో వేయండి. వేసి ఇది కొంచెం వేగేంత వరకు అయితే మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఇందులో ఒక 1 స్పూన్ సాల్ట్ అయితే వేయండి. 1 స్పూన్ సాల్ట్ వేసి ఇది కొంచెం మగ్గేంత వరకు అయితే వేయించుకోండి. ఇలా అయితే వేయించుకోండి. వేయించుకొని ఇందులో మన టేస్ట్కి సరిపడా అయితే కారం వేసుకోండి. కారం వేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్లు అయితే ఇందులో వేయండి. వేసి ఇది మొత్తం కలిసేలా అయితే మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఇలా అయితే మిక్స్ చేసుకొని ఇది అడుగంటకుండా ఉండడానికి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇందులో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ అయితే చేయండి. మిక్స్ చేసి అలాగే కొంచెం ధనియా పౌడర్ అయితే వేయండి. ఇందులో వేసి ఇది మొత్తం కలిసేలా అయితే మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ వరకు అయితే క్యాప్ పెట్టేసుకొని మగ్గించుకోండి. 1/2 అవర్ తర్వాత క్యాప్ అయితే ఓపెన్ చేసి చూడండి, బాగా మగ్గిపోయి ఉంటుంది. ఇది బాగా అయితే మిక్స్ చేసుకొని స్టవ్ అయితే టర్న్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, సింపుల్ పాలకూర మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక నేను చేసిన రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్ బాయ్.